హాయ్ అండి, నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ కాంబినేషన్లో చికెన్ బంగాళదుంప కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఒక బౌల్లోకి ఒక ఎగ్ని అనేది తీసుకోండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మనం పసుపుని తీసుకోవాలి. తర్వాత మనం దీనిలోకి వెరీ ఇంపార్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నార్మల్గా అల్లం వెల్లుల్లి కాదు, నేను స్క్రీన్ మీద చూపిస్తున్న మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా వేసుకొని నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను. మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు ఇంకా విడిగా మసాలా వాడనవసరం లేదు. డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఇంకా మసాలా వేయాల్సిన పని ఉండదు, చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ మిక్చర్లో అయితే కలిపేసుకోవాలన్నమాట. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒకసారి ఈ చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, ఫిష్ కానీ ఏదైనా నాన్ వెజ్ రెసిపీ చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇంక మీరు బయట నుంచి మసాలాలు కానీ, ఇంట్లో మసాలా పొడి కానీ ఏది తయారు చేసుకోవద్దండి. చాలా సింపుల్గా మనం కుక్ అనేది చేసేవచ్చు అనమాట. ఇప్పుడు నేను చికెన్ చక్కగా ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. ఎగ్ కాంబినేషన్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉల్లిపాయలు, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా రెడీగా పెట్టుకుంటే టకాటక్ మనం వంట అంతా కూడా చేసేయచ్చు. ఇప్పుడు నేను పాన్లోకి ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. ఎందుకంటే కూర మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఇలా కారాన్ని వేపుకోవడం వల్ల. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఇలా మనం కారం వేపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదా, సో వాటన్నిటిని కూడా వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం రోస్టెడ్గా ఆనియన్స్ని, టమాటా మొత్తం అంతా కూడా మెత్తబడేంత వరకు ఇలా రోస్టెడ్గా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వెంటనే వాటర్ వేసేయకుండా మీరు కొంచెం సేపు అలాగనే ఉంచేసి ఉడకనివ్వండి. ఎప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా కూడా చికెన్కి పడుతుందో కూర రుచిగా ఉంటుందన్నమాట. కొంచెం సేపు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని తర్వాత మీరు మూత పెట్టేసి అందులో వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మీరు ఈ విధంగా రోస్టెడ్గా వేపుకోండి. చూసారు కదా, వాటర్ మొత్తం కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు మీరు ఫైనల్గా వాటర్ అనేది వేసుకోవాలి. నార్మల్గా చల్లని వాటర్ వేసేయొద్దండి. కొంచెం గోరువెచ్చుకున్న వాటర్ వేసుకున్నారనుకోండి చక్కగా స్పీడ్గా వంట అయిపోద్ది అండ్ గ్యాస్ కూడా ఆదా అండ్ కూర కూడా రుచిగా ఉంటుంది. సో మీరు పక్క స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు అనేవి వేడి చేసుకొని ఇలా కూరలు కాంబినేషన్లో వాడండి. ఎంత రుచిగా వస్తాయంటే కూరలు చాలా బాగుంటాయి. అంతేకాకుండా తొందరగా కూడా రెడీ అయిపోతాయి. నేను ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు వేసేసి సుమారుగా నేను ఒక 10 మినిట్స్ పాటు ఉడికించాను. మీకు కొద్దిగా గ్రేవీ కావాలంటే గ్రేవీగానే ఉంచుకోవచ్చు. నేను కొద్దిగా గ్రేవీ ఉండగానే దీనిపైన పొటాటో వేసుకుంటున్నాను. బంగాళదుంప చికెన్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ చికెన్ తక్కువ ఉందనుకోండి, ఇలా పొటాటో కాంబినేషన్లో చికెన్ చేసుకొని చూడండి, అందరికీ సరిపోతుంది అండ్ రుచి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు చికెను ములక్కాడ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అనమాట. ఇదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్లోనే. సో నేను ఇక్కడ బంగాళదుంపలు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఫైనల్గా ఉడికించుకుంటే ఇంక మనకి టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోద్ది. మీరు ముందే చూసుకోవాలన్నమాట కారం, ఉప్పు అన్నీ సరిపోయే లేదా అని. ఇంక మనం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవడమే.